ఈ ఆలయానికి శంకుస్థాపన 2010లో జరిగింది. కానీ ఒక ఆధ్యాత్మిక ఘట్టం మాత్రం 13 సంవత్సరాల తర్వాత అంటే 2023 జూన్ 1న జరిగింది. అదే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ. ఎందుకంటే ఈ విగ్రహ ప్రతిష్ఠ చాలా ప్రాముఖ్యత చోటు చేసుకుంది. ఎందుకంటే 44 మంది వేదమూర్తులు అంటే 4 వేదాలను పై పట్టున్న ఆ వేదమూర్తులు, ఆ వేద పండితులు 5 రోజుల పాటు ఇక్కడ పూజలు జరిపి ఆ విగ్రహ ప్రతిష్ఠ జరిపారు. కాబట్టి ఇలాంటి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన ఏకైక ఆలయం తెలంగాణలో ఇదే కావడం మన గర్వకారణం. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, నిశ్శబ్దం మరియు భక్తి వాతావరణం కాపాడడం మనందరి బాధ్యత. కాబట్టి ఆలయ పరిసరాల్లో మనమైతే ఫోటోలు, వీడియోలు అయితే తీసుకోవచ్చు, కానీ గర్భగుడిలో ఫోటోలు, వీడియోలు తీయరాదు. కాబట్టి ఆ స్వామివారిని మీరే వచ్చి ఇక్కడ స్వయంగా దర్శనం చేసుకోండి. మరియు ఆ స్వామివారిని మనసారా అయ్యప్ప అని వేడుకోండి. ఖచ్చితంగా ఆ స్వామి మనను ఆశీర్వదిస్తాడు. మన కోరికలు ఖచ్చితంగా ఆ 41 రోజుల్లో తీరుతాయి. కావున మీరు కూడా లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న ఈ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి. చాలామందికి ఆలయం గురించి తెలియదు. కావున మీరు మీ ఫ్యామిలీలకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేసి మీరు కూడా అందరూ ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను.